ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి బ్లాక్ మెనోర్ వర్సెస్ జూలియా మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ యాక్చువల్‌గా స్మాక్‌డౌన్‌లో జరగాల్సుండే. కానీ మ్యాచ్ జరగలేదు స్మాక్‌డౌన్‌లో. సో, ఈ మ్యాచ్‌నంట సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో జరిపించడానికి ప్లాన్స్ చేస్తున్నారంట. అసలు ఈ మ్యాచ్ పైనే ఇంట్రెస్ట్ లేదంటే మళ్ళీ సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో పెడతారంట. ఏదైనా హై ప్రొఫైల్ మ్యాచ్ పెడితే మంచిగుంటది కదా! సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో. అండ్ ఈ మ్యాచ్‌నిప్పుడు సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో పెడితే చాలామందికి ఇంట్రెస్ట్ పోతది. కానీ మన డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్స్ చేస్తుందంట ఈ మ్యాచ్‌ని సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో జరిపిద్దామని. అండ్ ఇంకొక మ్యాచ్ గూడా ప్లాన్స్ చేస్తుందంట. ఆ మ్యాచ్ ఏందంటే షార్లట్ ఫ్లేర్, అలెక్సా బ్లిస్, టాటమ్ పాక్స్‌లీ వర్సెస్ జేడ్ కార్గిల్ అండ్ మిచిన్ బి ఫ్యాబ్ మధ్యలో 6 ఉమెన్ టాగ్ టీమ్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్‌ని గూడా సండే నైట్స్ మెయిన్ ఈవెంట్ కోసం ప్లాన్స్ చేస్తుందంట. సో, ఈ మ్యాచ్‌లో ఏదో ఒకటి సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో చూడనీకి దొరకచ్చు. మేబీ 2 మ్యాచెస్ పెట్టినా పెట్టొచ్చు. సో, ఈ 2 మ్యాచెస్‌నైతే ప్లాన్స్ చేస్తుందంట. ఈ 2 మ్యాచెస్‌లో ఏదో ఒకటి డెఫినిట్‌గా సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో కంపల్సరీగా జరగొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఈఎస్‌పీఎన్ గురించి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ యూఎస్‌లో ఈఎస్‌పీఎన్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఒస్తాయి. సో, వాళ్ళకి యూఎస్ వాళ్ళకి ఈఎస్‌పీఎన్‌లో చూడనీకి దొరుకుతది డబ్ల్యూడబ్ల్యూఈ ప్రీమియం లైవ్ ఈవెంట్స్. అండ్ ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌కొచ్చిన వ్యూవర్‌షిప్, ఆ నంబర్స్ ఇవి ఈఎస్‌పీఎన్‌కి అస్సలు నచ్చట్లేదంట. తక్కువ వ్యూవర్‌షిప్ అనేది వస్తుందంట. ఈఎస్‌పీఎన్ ఎక్స్‌పెక్ట్ చేసినంతగా ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌కి వ్యూవర్‌షిప్ లేదని ఈఎస్‌పీఎన్ వాళ్ళు కొంచెం ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారంట. అండ్ ఇంకొక రూమర్ వస్తుంది. ఆ రూమర్ ఏంది అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈతో కాంట్రాక్ట్ ఉంది గదా! ఈఎస్‌పీఎన్. అండ్ వన్స్ ఆ కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కాంట్రాక్ట్‌ని రెన్యువల్ చేయదు అన్నట్టుగా గూడా ఒక రూమర్ అయితే వస్తుంది. అండ్ ఇది క్లియర్ కట్ అప్డేట్ అయితే ఏం కాదు. సో, నాకు తెలిసి ఈఎస్‌పీఎన్ వాళ్ళకి ఎక్కువగా డబ్బులు గావాలి గావచ్చు. అండ్ ఓవరాల్‌గా చెప్పాలంటే ప్రెజెంట్ స్టోరీ లైన్స్ ఏం బాగా లెవ్వు. అండ్ ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ వస్తుందంటే మనకెక్కడ లేని ఎక్సైట్‌మెంట్ వస్తది. బట్ రీసెంట్ టైమ్‌లో ఆ ఎక్సైట్‌మెంట్ రావట్లేదు. ఈవెన్ రెస్సెల్ మేనియానే చాలా అంటే చాలా వరస్ట్‌గా ఏడ్చింది ఈ సంవత్సరం. నంబర్ ఆఫ్ మ్యాచెస్ చాలా డిసప్పాయింట్‌మెంట్‌గా ఉండే ఈసారి రెస్సెల్ మేనియా. సమ్మర్ స్లామ్ బెటర్ రెస్సెల్ మేనియా కంటే. సో, ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌కే అంత ఎక్సైట్‌మెంట్ లేకుంటే ఇక చిన్న ప్రీమియం లైవ్ ఈవెంట్స్ సంగతేంది? ఎవ్వళ్ళు జూస్తారు మరి వాటిని? అండ్ నాకొకటి అర్థం గాదు. ఈ సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌ని, సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఒక్కసారి బెడితే అయిపోతది గదా! సంవత్సరంలో 2, 3 సార్లు ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌ని పెట్టడం ఎందుకు? అండ్ దాని ప్లేస్‌లో ఎన్నో మంచి ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఉన్నాయి. బ్యాడ్ బ్లడ్ ఉంది. హెల్ ఇన్ ఎ సెల్ ఉంది. ఎక్స్‌ట్రీమ్ రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌ని మళ్ళీ తీసుకురావచ్చు గదా! ఎక్స్‌ట్రీమ్ రూల్స్‌లో స్టిప్యులేషన్స్‌తో ప్రతి ఒక్క మ్యాచ్ ఉంటే వేరే లెవెల్ ఉంటది. అవన్నీ ఇడిసిపెట్టి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్, సండే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఏదో పిల్లలు ఆడినట్టు గదా! దాంట్లో ఏదో 5 మ్యాచెస్ బుక్ చేసి ఆళ్ళ మొఖాన పడేస్తే చూస్తారు అన్నట్టుగా చేస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఇలా చేస్తే నంబర్స్ ఏడొస్తాయి మళ్ళా? సో, నంబర్స్ ఏడొస్తాయి? వ్యూవర్‌షిప్ ఏడొస్తది? ఒక ప్రాపర్ స్టోరీ లైన్ ఉంటేనే గదా! చూడనీకి ఇంట్రెస్ట్ ఒస్తది ఎవలికైనా గాని. అండ్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ సంగతయితే మరీ దారుణం. అండ్ అసలు ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఎందుకు పెడుతున్నారో గూడా ఒక్కొక్కసారి అర్థం గాదు. ఎందుకు జూస్తున్నామో గూడా ఒక్కొక్కసారి అర్థం గాదు. అండ్ కొన్ని పాత ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌ని తీసుకొస్తే మంచిగుంటది. అండ్ ఒక నెలలో కంపల్సరీగా ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని పెట్టాలి. ఇప్పుడు 'క్రౌన్ జువెల్' అన్నారు. అది ఇంకా అఫీషియల్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ కన్ఫర్మ్ చేయలేదు ఇంకా మనకి. సో, ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. అండ్ 'క్రౌన్ జువెల్' పెడుతదని గూడా క్లారిటీ లేదు. ఒక రూమర్ అయితే ఉండింది. 'క్రౌన్ జువెల్' ప్లాన్స్ చేస్తున్నారని అది నవంబర్ మంత్‌లో జరుగుతదని. సో, ఇప్పుడు నవంబర్ మంత్‌లో గనుక పెడితే నవంబర్ మంత్‌లోనే మనకి 2 ప్రీమియం లైవ్ ఈవెంట్స్ ఉంటాయి. 'సర్వైవర్ సీరీస్', 'క్రౌన్ జువెల్'. అండ్ ఇప్పుడు చాలా గ్యాప్ ఉంటది. అండ్ ఈ గ్యాప్‌లో సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ అంటే సండే నైట్స్ మెయిన్ ఈవెంట్‌ని చూపిస్తారు. సో, ఇగ సెప్టెంబర్ మంత్‌లో ఏం లేదు. మళ్ళీ ఇగ నెక్స్ట్ అక్టోబర్ మంత్‌లోనే. అక్టోబర్ మంత్‌లో 'మనీ ఇన్ ద బ్యాంక్' ప్రీమియం లైవ్ ఈవెంట్ ఉంది. అండ్ దాని తర్వాత 'సర్వైవర్ సీరీస్' పెడితే 'క్రౌన్ జువెల్' ఇంతే. సో, ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌ని మెల్లమెల్లగా తీసేస్తున్నారు. అంటే మీరు సూపర్ స్టార్స్‌కి బ్రేక్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. సో, ఎప్పుడైనా మనకి జనవరిలో రాయల్ రంబుల్ వచ్చేది. కానీ ఇప్పుడు ఫిబ్రవరిలో బెడుతున్నారు. సో, ఫిబ్రవరిలో రాయల్ రంబుల్, జనవరి మంత్‌లో ఏముండదు. జస్ట్ రా, స్మాక్‌డౌన్ పెడితే సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ పెడతారు గావచ్చు. అంతే. అంతకు మించి ఏం లేదన్నమాట. సో, చాలా ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌ని తీసేసినారు. చాలా మందికి ఎక్సైట్‌మెంట్ లేకుండా చేసినారు. అండ్ ఈఎస్‌పీఎన్ గూడా హ్యాపీ లేదు. బట్ వాళ్ళకైతే మనీ గావాలి. ఇప్పుడు ఎవరైనా సరే ఒక దాంతో టై అప్ అయినప్పుడు ఎక్కువగా మనీని ఎక్స్‌పెక్ట్ చేస్తారు గాబట్టి, సో, వాళ్ళకి మనీ గావాలి అంతే. అండ్ ఇది ఇప్పుడున్న ఈఎస్‌పీఎన్ కథ. అండ్ ముందు ముందైనా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మార్చాలి.
అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూఈ ట్రైఔట్స్ స్టార్ట్ చేసింది హవాయిలో. సో పోస్టర్‌ని చూడండి. పోస్టర్‌లో ఊసోస్, రోమన్ రెయిన్స్ ఉండే అండ్ రీసెంట్‌లీ రాక్‌ని కూడా యాడ్ చేసింది. అండ్ అక్టోబర్ 16థ్ అండ్ 17థ్‌న జరుగుతాయంట ఈ ట్రైఔట్స్ హవాయిలో. ఎవరైనా అక్కడ ఉంటే వెళ్ళండి. సో డబ్ల్యూడబ్ల్యూఈలో చేరాలనుకుంటే ట్రైఔట్స్‌కి ఎళ్ళండి. అండ్ ఇప్పుడు అక్కడనే కాదు వేరే డబ్ల్యూడబ్ల్యూఈ మళ్ళీ రిక్రూట్ చేసుకుంటది సూపర్ స్టార్స్‌ని. అంటే అప్పుడేం చేయాలంటే మనం మన డీటెయిల్స్ ఇచ్చి ఒక ఫార్మ్ ఫిల్ చేయాలి. సో, అండ్ ఫోటోస్ గూడా పంపించాలి. సో, మెయిన్‌గా ఏందంటే ఇక్కడ ఇండియాలో ఉంటే కుదరదు. సో, అక్కడికెళ్ళాలి. సో, అక్కడికెళ్ళి మనం ట్రైఔట్స్ ఇస్తే వాళ్ళు చూస్తారు. నచ్చితే రిక్రూట్ చేసుకుంటారు. లేదంటే లేదు. బట్ మనం ఇక్కడుండి ట్రైఔట్ చేషిన అంటే డీటెయిల్స్ పంపించి మనం ఎలా ఉన్నామో అవన్నీ చూపించినా వేస్ట్. అక్కడున్న వాళ్ళకిది సెట్ అవుతది గానీ మన ఇండియాలో ఉన్న వాళ్ళకిది సెట్ కాదు. కాకపోతే డబ్ల్యూడబ్ల్యూఈ కొత్త సూపర్ స్టార్స్ కోసం చూస్తుంది. ట్రైఔట్ గూడా చేస్తుంది. చూద్దాం మరి ఎంతమంది కొత్త సూపర్ స్టార్స్ వస్తారో. ఆయన దీంట్లో రాక్ గూడా ఇన్వాల్వ్ అవుతాడంట. పోస్టర్‌లో ఉన్నాడు కాబట్టి మేబీ ఖచ్చితంగా రాక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అది మనకు చూపించరు. అది ఆన్ టీవీలో చూడనీకి దొరకదు. జస్ట్ వాళ్ళు చేస్తారు. అండ్ అక్కడ రాక్ ఎళ్తాడు అంతేగాని మనకది ఆన్ టీవీలో చూడనీకి ఏం ఉండదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వ్యూవర్‌షిప్. సో లాస్ట్ వీక్ జరిగిన రాకి టోటల్ 2.7 మిలియన్ వ్యూవర్‌షిప్ వచ్చింది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూవర్‌షిప్ అని జెప్పాలి. రా ఆఫ్టర్ మేనియా తర్వాత. సో, రా ఆఫ్టర్ మేనియాకి ఆఫ్‌కోర్స్ 3 మిలియన్ వ్యూవర్‌షిప్ మ్యాండేటరీగా వస్తది. బట్ ఆఫ్టర్ మేనియా తర్వాత రాలో 2.7 మిలియన్ వ్యూవర్‌షిప్ అనేది వచ్చింది. సో, ఇది బెస్ట్ వ్యూవర్‌షిప్ రాకి. సో, దీనికి అంతటికి కారణం ఎవరు మరి? సో, రాకి ఇంత వ్యూవర్‌షిప్ రావడానికి కారణం ఎవ్వరు? బ్లడ్ లైన్ అండ్ సోలో సికోవా ఫన్నీ క్యారెక్టర్ అండ్ ఎలియన్ నైట్ అండ్ రోమన్ రెయిన్స్‌కి సోలో సికోవా స్పైక్ ఇవ్వడం. అండ్ అది ఇంట్రెస్టింగ్‌గా మారిపోయింది ప్రతి ఒక్క ఫ్యాన్‌లో. సో, అందుకనే ఇంతగానం వ్యూవర్‌షిప్ అనేది వచ్చింది. సో, ఇక్కడ ఓన్లీ బ్లడ్ లైన్ అనే గాదు. సోలో సికోవా అండ్ ఎలియన్ నైట్‌బి చాలా ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసినారు ఈ సెగ్మెంట్‌లో. సో, అందుకనే రాకి ఒక మంచి వ్యూవర్‌షిప్ అనేది వచ్చింది. సో, అది మరి. సో, బ్లడ్ లైన్ పవర్ అలా ఉంటది. సో, అందుకనే మళ్ళీ బ్లడ్ లైన్‌ని తీసుకొచ్చేసినారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఒక నేమ్‌ని ట్రేడ్ మార్క్ చేసింది. అదేందంటే బకుసాయి అంట. సో, బకుసాయి రీసెంట్‌లీ మన షిన్‌స్కే నాకామురాతో క్యోకి కనిపించినాడు గదా! సో, ఆ నేమ్‌కి ట్రేడ్ మార్క్ ఇచ్చింది. ఆఫీషియల్ నేమ్ ఇప్పుడు బకుసాయి అంట. చూద్దాం బకుసాయా? మరి బేకుసాయా? అదేందో క్లారిటీగా తెలీదు. అది నేమ్‌ని ప్రొనౌన్స్ చేసేదాకా మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఇప్పుడు మన గుంతర్‌నే కొందరు గుంతర్ అంటారు. కొందరేమో గంతర్ అంటారు. సో, అట్లా. సో, ఇప్పుడు అది డబ్ల్యూడబ్ల్యూఈ ఎలా పిలుస్తదనేది చూడాలి. సో, నేమ్ అయితే ఇలా ఉంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏజే లీ గురించి. సో, ఏజే లీ రిటర్న్ చేసినప్పుడేమో ఫుల్ టైమర్ అన్నారు. దాని తర్వాత పార్ట్ టైమర్‌గా మారిపోయింది. ఇప్పుడు మొత్తానికి మాయమైపోయింది. అండ్ రిటర్న్ చేసే ఛాన్స్ ఉందా మళ్ళీ అంటే, యెస్ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉందంట. దేనికోసం అంటే పేజ్‌ని కాపాడడానికి. సో, ఇప్పుడు పేజ్‌ని కాపాడడానికంటే అటు బ్రీ బెల్లా గూడా ఇంజ్యూరీ అయిపోయింది గదా! సో, నిక్కీ బెల్లా ఒకతే ఉంది. నిక్కీ బెల్లా అండ్ పేజ్ ఇద్దరు చూసుకుంటే అయిపోతది. ఇప్పుడు ఏజెల్లి రిటర్న్ చేయనీకి రీజన్ ఏడ దొరుకుతది? దొరకదు గదా! ఒకవేళ బ్రీ బెల్లా రిటర్న్ చేస్తే వాళ్ళిద్దరూ కలిసి పేజ్‌ని కుమ్మేస్తే అప్పుడు ఏజెల్లి వస్తే బెటర్ ఉంటది. బట్ ఇప్పుడు బ్రీ బెల్లాకి ఇంజ్యూరీ అయిపోయింది. బ్రీ బెల్లా గూడా సైడ్‌లో ఉంది. అండ్ ఇప్పుడు పేజ్ అండ్ నిక్కీ బెల్లా ఇద్దరే తేల్చుకోవాలి. కాకపోతే ఏందంటే, ఇలా ఫ్యూడ్ లాగుతారంట. సో, ఫ్యూడ్ లాగి బ్రీ బెల్లా రిటర్న్ చేసేదాకా వెయిట్ చేసి, నిక్కీ బెల్లా, బ్రీ బెల్లా అండ్ ఇటు పేజ్, ఏజెలి ఒక టీమయ్యి మ్యాచ్‌లో ఫైట్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా ఇటువంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ కూడా ప్లాన్స్ చేస్తుందంట. ఈ ప్లాన్ యాక్చువల్‌గా సమ్మర్ స్లామ్‌లోనే జరగాల్సి ఉండేనంట. బట్ సమ్మర్ స్లామ్‌లోనే మనకి బెట్రాయల్ జోనికి దొరికింది కాబట్టి, సో, కొంచెం డిలే అయింది. సో, ఫ్యూచర్‌లో ఈ ప్లాన్ అయితే ఉందంట. మరి ఎగ్జిక్యూట్ చేస్తారా? చెయ్యరా? అనేది ఇప్పుడు బ్రీ బెల్లా మెడికల్ కండిషన్ పైన ఆధారపడి ఉంటది. సో, తను తొందరగా వచ్చేస్తే మేబీ తొందరగా ఏజెలిని రిటర్న్ చేపించొచ్చు. ఛాన్స్ అయితే ఉంటది. లేకపోతే లేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డ్రూ మ్యాకెంటైర్ గురించి. సో, డ్రూ మ్యాకెంటైర్ గూడా చాలా రోజులవుతుంది. రెసల్ మేనియా నుండి కనిపిస్తలేడు. అండ్ ఇంకొకటి ఏందంటే డ్రూ మ్యాకెంటైర్ అయితే ఇంతకు ముందుకు షూటింగ్‌లో వేరే కంట్రీకెళ్ళిండు. కానీ ఇప్పుడు యూఎస్‌కి రిటర్న్ వచ్చేసిండు. ఇప్పుడు డ్రూ మ్యాకెంటైర్ యూఎస్‌లోనే ఉన్నాడంట. కానీ హాలీవుడ్ ప్రాజెక్ట్స్ అయిపోలేవంట మన డ్రూ మ్యాకెంటైర్‌కి ఇంకా. సో, ఇంకా స్టిల్ ఆఫర్స్ ఉన్నాయంట. ప్రాజెక్టులున్నాయంట మన డ్రూ మ్యాకెంటైర్‌కి. సో, ఆ ప్రాజెక్ట్‌లన్నీ ఫినిష్ అయ్యేదాకా డ్రూ మ్యాకెంటైర్ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయడు. బట్ డ్రూ మ్యాకెంటైర్ ప్రెజెంట్ అయితే యూఎస్‌లోనే ఉన్నాడు. సో, మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ తీసుకొచ్చినా తీసుకురావచ్చు బ్రేక్ దొరికితే ఆ షూటింగ్ నుండి డ్రూ మ్యాకెంటైర్‌కి.
సో, చూద్దాం మరి ఎప్పుడు వస్తాడనేది క్లారిటీగా తెలియదు. ఒక జస్ట్ ఇటువంటి అప్‌డేట్ అయితే వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసినాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ద ఫైనల్ బాస్ 'రాక్' గురించి. సో, ఫైనల్ బాస్ నెక్స్ట్ ఇయర్ రెస్టల్‌మేనియాలో వస్తాడా? రాడా? సో, చాలామంది డిమాండ్ చేస్తున్నారు. చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇదే ఇగ ఫైనల్ స్టెప్. ఇది తప్పితే ఇగ 'రాక్' ఫైట్ చేయలేడు. 'రాక్' ఫైట్ చేసినా వేస్టు. ఇగ మేము ఆశలన్నీ వదిలేసుకుంటామని చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అండ్ ఇంకొకటి సౌదీ అరేబియా వాళ్ళు గూడా డిమాండ్ చేస్తున్నట్టుగా మనకొకటి రూమర్ అయితే వస్తుంది. అదేందంటే 'రాక్' వర్సెస్ రోమన్ రీన్స్ డ్రీమ్ మ్యాచ్. సౌదీ అరేబియాలో జరిగే రెస్టల్‌మేనియాలో ఈ మ్యాచ్ జరగాలని డిమాండ్ చేస్తున్నారంట. సో, ఒకవేళ వాళ్ళు డిమాండ్ జేస్తే అండ్ వాళ్ళు ఎక్కువగా డబ్బులివ్వాల్సి వస్తది. వాళ్ళు డబ్బులకి వెనకాడరు. సౌదీ అరేబియా వాళ్ళు డబ్బులకి వెనకాడరు. ఒక బిగ్గెస్ట్ డీల్ ఉంది మన సౌదీ అరేబియాతో డబ్ల్యూడబ్ల్యూఈకి. వాళ్ళు డబ్బులకస్సలు వెనకాడరు. సో, డబ్బులకి వెనకాడరు కాబట్టి ఒకవేళ డబ్బులెక్కువ ఇచ్చి 'రాక్‌ని' ఫైట్ జేయాలి అని డిమాండ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా 'రాక్‌ని' రెస్టల్‌మేనియాలో ఫైట్ జేపించాల్సిందే మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ వల్ల ఎక్కడొచ్చిందంటే మన 'రాక్‌కి' మూవీ షూటింగ్ ఉంది. ఒక కొత్త మూవీ షూటింగ్‌లో ఉన్నాడంట మన 'రాక్.' అండ్ ఆ మూవీ షూటింగు అది రెస్టల్‌మేనియా టైం వరకి ఎండ్ అవ్వదంట. సో, అప్పుడే స్టార్ట్ అవుతదంట. ఆ టైం వరకి ఎండ్ అవ్వదు. అండ్ ఎండ్ అవ్వకపోతే మరి 'రాక్' ఎలా వస్తాడు మరి సౌదీ అరేబియాలో జరిగే రెస్టల్‌మేనియాలోకి? సో, రాడు గదా! సో, అందుకనే ఒక బ్యాడ్ న్యూస్ అని జెప్పాలి. గుడ్ న్యూస్ అని జెప్పాలి. కాకపోతే ఏందంటే సౌదీ అరేబియా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంట 'రాక్‌ని' రెస్టల్‌మేనియాలో ఇన్వాల్వ్ చేపిద్దామని. ఓకే. ఇప్పుడు మ్యాచ్ కోసమొస్తే పెద్ద టైం పడతది. 'రాక్‌కి' చాలా టైం గావాలి. అంటే మ్యాచ్ కంటే ముందు వర్కౌట్ జేయాలి. వర్కౌట్ ఎలాగో చేస్తాడనుకోండి 'రాక్.' అండ్ కాకపోతే మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేయాలి. సెగ్మెంట్లు కట్ చేయాలి. ప్రోమోస్ కట్ జేయాలి. అండ్ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ గాబట్టి ఒక 1 మంత్, 1 ½ మంత్ నుండి మన 'రాక్' అంటే మ్యాచ్ కంటే ముందే వచ్చి వర్కౌట్ జేయాలి. మ్యాచ్ కోసం ప్రాక్టీస్ జేయాలి. అండ్ ప్రతీదీ జేయాలి. టైమ్‌ని స్పెండ్ జేయాలి. మ్యాచ్‌లో ఫైట్ చేయాల్సి వస్తాయి. కాకపోతే ఓన్లీ సెగ్మెంట్‌లో ఏదైనా ఇన్వాల్వ్ చేస్తే, ఏదైనా చిన్న బ్రాల్ లాంటి దాంట్లో ఇన్వాల్వ్ చేస్తే, అంత పెద్దగా టైం తీసుకోవాల్సిన అవసరం లేదు 'రాక్.' జస్ట్ 1 వీక్ బిఫోర్ వచ్చినా, లేదంటే ఆ రోజు ముందే వచ్చి సెగ్మెంట్‌ని చూసుకున్నా నడుస్తది. సో, అప్పటిదప్పుడు చూసుకొని సెగ్మెంట్‌లో ఇన్వాల్వ్ అయినా అవుతాడు. కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఫైనల్ బాస్ 'రాక్' గురించి ప్రోమోస్ ఎట్లా కట్ చేస్తాడో, ఎట్లా ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తాడో దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ మెయిన్ ఏందంటే 'రాక్' మూవీ షూటింగ్. సో, ఆ మూవీ షూటింగ్‌ని పక్కన పెట్టి మ్యాచ్‌లో ఫైట్ చేయడానికి వస్తాడా అనేది ఒక డౌట్. అండ్ ఈ సౌదీ అరేబియా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఎట్టకేలకి 'రాక్‌ని' ఇన్వాల్వ్ చేపించడమే ఫైనల్ డెసిషన్ అవుతదా? లేదంటే వాళ్ళు డిమాండ్ ఖచ్చితంగా చేసి 'రాక్' ఫైట్ జేయాలి. మాకు ఏమొద్దు. మాకు 'రాక్' ఫైట్ జేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తే ఎలాగోలా మెల్లగా 'రాక్' ఫైట్ చేస్తాడు. అండ్ ఇప్పుడు ఫైట్ జేయడం అంటే అంత ఈజీ విషయం ఏం గాదు. ఖచ్చితంగా ట్రైనింగ్ జేయాల్సిందే. ట్రైనింగ్ జేస్తేనే ఫైట్ జేయగలడు. సో, అంత టైం దొరుకుతదా అనేది ఒక క్వెషన్ మార్క్. టైం దొరికితే మ్యాచెస్‌లో ఫైట్ జేస్తాడు. టైం దొరకకపోతే సౌదీ అరేబియా వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా ఏదో ఒక సెగ్మెంట్‌లో ఇన్వాల్వ్ అవుతాడు. ఖచ్చితంగా 'రాక్' సౌదీ అరేబియాలో జరిగే రెస్టల్‌మేనియాలో ఉండాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో, ఆ డిమాండ్ కాస్త ఒక సెగ్మెంట్‌గా మారుతదా? లేదంటే మన డ్రీమ్ మ్యాచ్‌గా మారుతదా అనేది ఆ టైం వరకే తెలుస్తది. ఇప్పుడు మీరేమంటారు? 'రాక్' సౌదీ అరేబియాలో జరిగే రెస్టల్‌మేనియాలో ఒక సెగ్మెంట్‌లో ఇన్వాల్వ్ అవుతే మంచిగుంటదా? లేదంటే మన డ్రీమ్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తే మంచిగుంటదా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూఈ టాప్ 20 సూపర్ స్టార్స్ లిస్టు రిలీజ్ చేసింది 2020 నుండి 2026 వరకు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. టాప్ 1లో కోడీ రోడ్స్ ఉన్నాడు. అండ్ టాప్ 2లో రోమన్ రీన్స్ అండ్ దాని తర్వాత రియా, బెక్కీ, డ్రూ, పంక్, బియాంకా, గుంతర్, కెవిన్ ఓవెన్స్, బెయిలీ అండ్ ఏజే స్టైల్స్. సో, ఇవి టాప్ 10. సో, మీరు టాప్ 20ని కూడా స్క్రీన్ మీద చూడండి. సో, నంబర్ 1లో కోడీ రోడ్స్ ఉన్నాడు. అంటే ఇప్పుడు దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? యాక్చువల్‌గా 2020లో కోడీ రోడ్స్ అసలు డబ్ల్యూడబ్ల్యూలోనే లేడు. అలాంటి సూపర్ స్టార్‌ని ఈళ్ళు నంబర్ 1లో పెట్టేసినారు. అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్ టాప్ 10లో లేడు. సో, ఇక్కడ నడిపించింది ఎవలసలు డబ్ల్యూడబ్ల్యూని? ఇప్పుడు కోడీ రోడ్స్ లేడు, సీఎం పంక్ లేడు 2020 టైంలో. ఆళ్ళందరూ టాప్ 10లోకొచ్చేసినారు. అండ్ ఇక్కడ సెత్ రాలిన్స్ టాప్ 10లోనే లేడు. అండ్ ఒకప్పుడు రోమన్ రీన్స్ చాలా క్లియర్‌గా చెప్పుండే. అంటే కోడీ రోడ్స్ ఒక గ్రేటెస్ట్ ఛాంపియనే గావచ్చు. కానీ మేము ఈ ప్లేస్‌ని జూసుకున్నాం. మేము ఈ ప్లేస్‌ని నడిపించినాం. మేము ఈ ప్లేసు గుడిసిపోకుండా జేసినాం.
ఒక రేంజ్‌లో తీసుకెళ్ళినాం. అంటే 'రోమన్ రీన్స్' ఒక్కడే కాదు. ఇంకా చాలామంది సూపర్ స్టార్స్ లైక్ 'సెత్ రాలిన్స్' కావచ్చు, 'డ్రూ మ్యాకెంటైర్' కావచ్చు, వేరే వేరే సూపర్ స్టార్స్ అందరూ కలిసి నడిపించినారు. 'రోమన్ రీన్స్' ఒక్కడే అంటే 'రోమన్ రీన్స్' ఒక్కడే కాదు. జస్ట్ 'రోమన్ రీన్స్' ఏం చెప్పిండనేది చెప్తున్నాను. మేమిక్కడ ఈ కంపెనీని నడిపించినాం. కానీ డబ్ల్యూడబ్ల్యూఈ ఏందంటే వేరే సూపర్ స్టార్స్ అంటే వేరే కంపెనీ నుండి వచ్చిన సూపర్ స్టార్స్‌కి హై పుష్ ఇస్తది. అండ్ ఒకవేళ మేమే ఈ స్టేజ్‌లో పెట్టకపోతే డబ్ల్యూడబ్ల్యూఈని వాళ్ళు ఖచ్చితంగా డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేసేవాళ్ళు కాదు అన్నట్టుగా రోమన్ రీన్స్ మాట్లాడిండు. బట్ ఇప్పుడు అన్నట్టుగానే డబ్ల్యూడబ్ల్యూఈ ఈళ్ళందరిని పక్కన పెట్టి పడేసి కోడీ రోడ్స్‌ని నంబర్ 1లో పెట్టింది. ఓకే. 2024లో అంటే కోడీ రోడ్స్ నంబర్ 1 సూపర్ స్టారు. ఫ్యాన్స్ సపోర్ట్ మొత్తం కోడీ రోడ్స్‌కే ఉంది. దానికి ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. బట్ 2020 నుండి 2026 వరకంటే కోడీ రోడ్స్‌ని నంబర్ 1లో ఎలా పెడతారు మీరు? అని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు సోషల్ మీడియాలో. అండ్ ఇంకొకటి 'సెత్ రాలిన్స్' టాప్ 10లో ఎందుకు లేడు? 'సెత్ రాలిన్స్‌నే' తీసి పడేసినారీళ్ళు. అండ్ 'సీఎం పంక్‌ని' పెట్టినారు. అండ్ ఇప్పుడు నేను 'సీఎం పంక్‌ని', 'కోడీ రోడ్స్‌ని' ఏం తప్పు పట్టట్లేదు. ఈళ్ళు లేరు గదా! 2020 టైం నుండి లేరు గదా! మరి లేనోళ్ళని టాప్ 10లో ఎట్లా పెడతారు? సరే ఇప్పుడున్న పేరుని బట్టి పెట్టినారా అంటే మరి అది కన్సిడర్ చేయరా? 2020 నుండి కన్సిడర్ చేయరా? 2024 నుండి అంటే అయిపోవు గదా! 2024 నుండి 2026 వరకు టాప్ 20 సూపర్ స్టార్స్ అంటే అయిపోవు గదా! 2020 నుండి 2026 వరకంట. సో, 2020లో ఎవ్వరు నడిపించినారు? పాండమిక్ ఎరాలో, కోవిడ్ ఎరాలో 'డ్రూ మ్యాకెంటైర్' కష్టపడ్డాడు. అండ్ డబ్ల్యూడబ్ల్యూలో ఉన్నోళ్ళు చాలా మంది కష్టపడ్డారు. 'రోమన్ రీన్స్' కష్టపడ్డారు. అండ్ 'సెత్ రాలిన్స్' కష్టపడ్డాడు. ఇలా అందరిని పక్కన పెట్టి పడేసి 'కోడీ రోడ్స్‌ని' నంబర్ 1లో పెట్టింది. అండ్ 'సీఎం పంక్‌ని' కూడా టాప్ 10లో పెట్టింది. సో, అది ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ముందే చెప్తున్నాను 'కోడీ రోడ్స్‌ని' హేట్ చేయట్లేదు. ఇక్కడ 'సీఎం పంక్‌ని' హేట్ చేయట్లేదు. రియాలిటీ చెప్తున్నాను. ఎవళ్ళు కష్టపడ్డారు. ఇప్పుడు ఈళ్ళు కష్టపడ్డారు. 'కోడీ రోడ్స్', 'సీఎం పంక్' ప్రెజెంట్ కష్టపడుతున్నారు. దాన్ని కాదనట్లేదు. ఇప్పుడు 2024లో యాడ్ చేయండి 'కోడీ రోడ్స్‌ని' నంబర్ 1లో. కానీ 2020లో 'కోడీ రోడ్స్‌ని' నంబర్ 1లో ఎలా యాడ్ చేస్తారు? అప్పటి నుండి ఇప్పటి వరకంటే ఇది కొంచెం బాగా అనిపించలేదు. మీరేమంటారో దీనిపైన కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన డబ్ల్యూడబ్ల్యూలో ఒక న్యూ షీల్డ్ టీమ్ డెబ్యూట్ చేసిందన్నట్టుగా చాలామంది ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఆ కొత్త షీల్డ్ టీమ్ ఎవరంటే నిన్న రాలో వచ్చిన ఓటీఎం. ఔట్ ద మడ్ అనే టీము మన రాయ్స్ కీస్ టీము ఒక కొత్త షీల్డ్ టీమ్ అని మన షీల్డ్ టీమ్‌తో కంపేర్ చేస్తున్నారు. రోమన్ రీన్స్, సెత్ రాలిన్స్, డీన్ ఆంబ్రోస్ టీమ్‌తో. ఎందుకంటే వీళ్ళు బ్లాక్ అవుట్‌ఫిట్‌లో వచ్చినారు. అండ్ వాళ్ళు కూడా సేమ్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో వచ్చినారు. సో, షీల్డ్‌కి కూడా ఒక మాస్క్ ఉండే. అండ్ ఈళ్ళు కూడా మాస్క్ ఏసుకొని వచ్చినారు. సో, సేమ్ చూడనీకి షీల్డ్ టీమ్‌లా ఉంది. వీళ్ళు డబ్ల్యూడబ్ల్యూలో ఒక న్యూ షీల్డ్ టీమ్ అన్నట్టుగా చాలామంది ఫ్యాన్స్ కంపేర్ చేస్తున్నారు. మరిప్పుడు మీరేమంటారు? మన డబ్ల్యూడబ్ల్యూకి ఒక కొత్త షీల్డ్ టీమ్ దొరికిందా? న్యూ షీల్డ్ టీము, ఓల్డ్ షీల్డ్ టీమ్ సంపాదించిన పేరుని సంపాదిస్తదా? ఆ మొమెంటం వీళ్ళకొస్తదా అనేది ముందు ముందు చూడాలి. కంపేర్ అయితే చేస్తున్నారు. మన డీన్ అంబ్రోస్, సెత్ రాలిన్స్, రోమన్ రీన్స్ షీల్డ్ టీమ్‌తో. అండ్ ఇప్పుడు దీనిపైన మీరేమంటారో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.